అంటే చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు చిన్నజీర స్వామి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు ధనికులకు ప్రయారిటీ ఇస్తారు. అల్ అలా ఏం లేదండి. అంటే ధనికులకి అలా అంటారు. మరి దీనికి ఎంతవరకు మనం ఇది చేయొచ్చు దాన్ని? ఐ ఐ నాకు అది దాంట్లో ఎంత ఆహ్, ఆ కాంట్రోవర్సీ నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదండి. అంటే హ్మ్. ధనికులకి ఒకటి లేకపోతే హ్మ్. ఎస్సీ, ఎస్టీలకి ఇంకోటి అనేసి నాకు అర్థం కాలేదు. ధనికులకి యాస్ ఇన్ లైక్ వెల్తీ పీపుల్ యెస్. రైట్? ఆ! అంటే మనీ డబ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కొంచెం వాళ్ళని బాగా చూస్తారు. కొంచెం బీద వాళ్ళను అంతగా పట్టించుకోరు అన్నట్టు ఏదో కాంట్రోవర్షన్స్ ఉన్నాయి తన మీద. నో. I don't know because the Pancha Samskara happens for everybody. హ్మ్. All of his devotees belong to the SC and ST community. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ధనికులు ఉన్నారు లేకపోతే ఈదర్ యూ సే దట్ రిచ్ పీపుల్ ఆర్ పూర్ పీపుల్. ఇదే నాకు అర్థం కాలేదండి. ఇదే కాంట్రడిక్షన్ నాకు అర్థం కాలేదు. ఈదర్ మీరు చెప్పండి ఆయన వెల్దీ వాళ్ళకి చేస్తున్నారు, లేకపోతే మీరు చెప్పండి ఆయన కాస్టీస్ట్ ఉన్నారు. కాస్టీస్ట్ అంటే నేను అంటున్నాను లేదు, ఆయన మ్యాక్సిమం ఆయన డివోటీస్ ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఓకే. అంటే ఎక్కువ మంది డివోటీస్ వీళ్ళు ఉన్నారు చిన్నజీర స్వామికి. ఓకే. సో నాకు దట్స్ వాట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే. అంటే చాలామంది అలా అంటుంటారు. అంటే గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికే వెళ్తారు. ఇలా ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎక్కడొస్తారు వాళ్ళు అన్నట్టు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో మీకు ఎలా పరిచయం చిన్నజీవ స్వామితో? మీ అనుబంధం ఏంటి అసలు? అంటే నేనైతే చిన్నజీవ స్వామి వారి దగ్గర 2016 నుంచి నా నా సంవత్సరం 2016లో అయింది. చిన్నజీవ స్వామి వారి దగ్గర మా మదర్ సంవత్సరం తను మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు పెద్ద స్వామి వారు చేశారు మా మదర్కి సంవత్సరం. సో నా సంవత్సరం చిన్నజీవ స్వామి వారు చేశారు. అండ్ 2016 నుంచి ఐ హావ్ బీన్ డివోటీ ఆఫ్ చిన్నజీవ స్వామి వారు. నా ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు అలా వెళ్ళి వాళ్ళకి ఒక్కలాగా చూడడం, లేకపోతే పెద్ద కులం వాళ్ళకి అలా ఎప్పుడు చూడడం, లేకపోతే చిన్న కులం నేనైతే పర్సనలీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. మేబీ అలా చెప్తున్నారంటే ఒకరిది ఎక్స్పీరియన్స్ ఒకరు చెప్పొచ్చు, అంటే లివ్డ్ ఎక్స్పీరియన్స్ నేను అది చెప్పొచ్చు. మేబీ నాకు అలా కలగలేదు, మేబీ వేరే వాళ్ళకి అలా కలిగిండొచ్చు. నేను అది డినై చేయట్లేదు, మేబీ అయ్యిండొచ్చండి. వాళ్ళకి మేబీ అలా నాకు అలా అవ్వలేదు అని నేను చెప్తున్నానండి. ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ హ్యాపెన్. నాకు అలా ఎప్పుడు కాలేదు, ఎందుకంటే నేను చూస్తున్నాను. నేను రంభాదేవి అక్క అనేసి ఉంటారు. షీ బిలాంగ్స్ టు ది ఎస్టీ కమ్యూనిటీ. ఆలంపల్లి అనేసి ఆ ఊరు ఉంది కదా, రంభాదేవి అక్క ఉన్నారు. సమ్మక్క సారాలక్క కాంట్రవర్సీ అయినప్పుడు ఆవిడ తన మొత్తం ఆ తాండా ఎస్టీ తాండాతో స్వామివారి గురించి అందరూ అలా మాట్లాడితే ఎంత హర్ట్ అయ్యారంటే ఆ అక్క అండ్ దట్ హోల్ కమ్యూనిటీ స్వామివారిది ఫోటో తీసుకొని యూనో పాల ప్యాకెట్స్ తో పాలాభిషేకం చేసి మొత్తం, మీరు ఆ వీడియో చూసిండొచ్చు, అది చాలా వైరల్ అయింది. సో రంభాదేవి అక్క అలాంటి డివోటీస్ని కూడా నేను చూశాను. ధనికులు అంటే చాలా పెద్ద పొలిటీషియన్స్, మూవీ స్టార్స్, అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను. అలా చూసారు, మళ్ళీ ఇలా కూడా నేను చూసాను. అండ్ పెద్ద కుండలు వేసుకొని ఆ కాల్లో అలా పెద్ద కడాలు వేసుకొని అలాంటి ట్రైబల్స్ ని కూడా నేను ఆశ్రమంలో చూసాను. స్వామి వారు అందరికీ అలాగే ఉంటారు, అందరినీ అంత ప్రేమతోనే అంత ఆప్యాయంగా. మీరు చూసినంతలో రిచ్ పూర్ అట్లా దానికి అట్లా ఏం లేదు, అందరినీ ఈక్వల్ గానే అలాగే ట్రీట్ చేస్తారు, అంత ప్రేమ. ఎన్నిసార్లు కలిసారు మీరు స్వామీజీని, చిన్నజీర స్వామిని? స్వామివారు ఊర్లో ఉన్నారు అంటే దర్శనానికి నేను 100% నేను ట్రై చేస్తాను. టైం ఇస్తారా? అందరికీ తీర్థగోష్ఠి ఇస్తారు, కల్వనికి టైం ఇస్తారు. అంటే మేము కొద్దిగా వి డూ దిస్ సోషల్ సర్వీస్ అండ్ సేవ, ఈ మత మార్పిడి ఆపడం అలాంటివి కొన్ని చేస్తాం కాబట్టి ఆయన కొద్దిగా టైం కేటాయించి ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇట్లా చేయాలి, ఇట్లా చేయకూడదు గైడెన్స్ ఇస్తూ ఉంటారా? గైడెన్స్ ఇస్తారు. లేకపోతే రీసెర్చ్ పేపర్లో ఆయన ప్రూఫ్ రీడింగ్ చేస్తారు, ప్రూఫ్ రీడింగ్ చేస్తారు. ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది ఇట్లా రాయకూడదు, ఇవి తప్పు. అంటే మంచి మార్గదర్శకం 100%. సూపర్. ఇప్పుడు మా హిందూ జనశక్తి తరఫున మేము బండి తీసుకున్నాము, ఈ మత మార్పిడి వెహికల్. దేనికోసం?
ఆంధ్ర తెలంగాణలో ఈ మత మార్పిడిలు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఒక బండి మేము తీసుకొని దాన్ని కొద్దిగా మోడిఫై చేసి ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి స్పీకర్లు పెట్టి ఆంధ్రాలో తెలంగాణలో తిప్పి కొద్దిగా ఈ మత మార్పిడి గురించి మా వాయిస్ గట్టిగా ఓకే, వినిపిస్తున్నారా మీరు? ఊరూరా వినిపిస్తున్నారా? ఊర్లో వినిపించాలి అనేసి ఓకే. తీసుకున్నాం. ఆ బండికి కూడా శివశక్తి ఆర్గనైజేషన్, హిందూ జనశక్తి 2 బండిలు ఆంధ్ర తెలంగాణలో తిప్పామంటే కొద్దిగా ఈ మతం మార్పిడి గురించి అందరికీ తెలుస్తుంది, ఆపడానికి ఈజీ అవుతుంది అనేసి ఆ బండిలకి పూజ కూడా స్వామివారు సూపర్ అయింది. సో అలా మాకు కొద్దిగా టైం కూడా దొరుకుతుంది, స్వామివారి దర్శనం అవుతుంది. అంటే సోషల్ యాక్టివిటీస్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు తను. ఎంకరేజ్ చేస్తాం. ఓ సూపర్. ఓకే ఓకే. మేమైతే అలా ఎప్పుడు చూడలేదు. రంభాకని ఎంత ప్రేమతో ఆప్యాయంగా చూస్తారో, ఆయన తిరునక్షత్రం ఏ ఇయర్ ఈ ప్రాబ్లం అయిందో అందరూ ఇలా తొలి వెలుగు వాళ్ళు, ఈ కొందరు ఈ తీన్ న్యూస్ వాళ్ళు ఎలా లూజ్గా మాట్లాడారో, రంభ అక్క అంత ఆ ర్యాలీ అదంతా తీశారు, పాలాభిషేకం చేశారు. ఆ తిరునక్షత్రం ఆయన అక్కడే ఆ ఊర్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు, ఆ ట్రైబల్ వాళ్ళతో. ఆలంపల్లిలో. వెరీ గుడ్. ఓకే ఓకే. సో అందుకే మీరు అలా అంటుంటే ఓన్లీ రిచ్ వాళ్ళతో అలా ఉంటారు, పేదవాళ్ళతో ఉండరు అంటే నాకు అది కొద్దిగా మీరు చూశారు, మీరు చూసింది చెప్తున్నారు. నేను చూసింది చెప్తున్నానండి. అంటే అదే కదా కావాల్సింది మాకు. అందరి ఇప్పుడు మాకు అందరు చెప్పినే వింటాము, కాకపోతే అక్కడ పర్సనల్ గా మీరు అతనితో ఉంది, అనుబంధం ఉంది, కలుస్తున్నారు, దీక్ష తీసుకున్నారు. సో వాట్ ఈస్ వాట్ అనేది మీరు చెప్పినంతగా ఎవరు చెప్పలేరు కదా. అంటే మీ నుంచి మీ ద్వారా తెలుసుకుందామని అడిగాను. సో మీరు సోషల్ యాక్టివిటీస్ చాలా చక్కగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్.